జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం 62, 63 శ్లోకాలు. 62, 63 శ్లోకాలు అటు గురించి తెలుసుకుంటాను. నేను చెప్తా, మీరు అననమ్మా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనుజుడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన ఆ విషయముల యందు ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తిచే దాని యందు అతనికి కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపము వలన అవివేకము వలన మరుపు వలన బుద్ధి నాశము క్రమముగా సంభవించుచున్నవి. బుద్ధి నాశముచే తుదకు పూర్తిగా చెడినవాడగుచున్నాడు. ఈరోజు పరమాత్మ 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాల్లో కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. వాటిని తెలుసుకొని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. అంటే ప్రతిదీ మనకి ముఖ్యంలాగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా స్పెసిఫిక్, ఇంపార్టెంట్. మనం నోట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్లో వెరీ ఇంపార్టెంట్ అని ఇంకా పెట్టుకుంటాం, వి అని పక్కన పెట్టుకుంటాం కదా, వెరీ ఇంపార్టెంట్ అని అట్లాంటిది అనమాట ఇది. ఎందుకంటే మన లోపలికి అసలు మనకు శత్రువులు ఎవరు, వాళ్ళు లోపలికి ఎలా ప్రవేశిస్తున్నారు, మళ్ళీ లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ ప్రవేశించినటువంటి వాళ్ళు ఎలా బలపడుతున్నారు, ఆ బలపడినటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి జీవుణ్ణి ఎలా పడగొడుతున్నారు, అంటే పడేస్తున్నారు అనేటువంటి విషయాలను ఇందులో సూచించటం అనేటువంటిది. చాలామందికి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉంటారని కూడా తెలియదు. చాలా తక్కువ మంది ఉంటారు. అజాత శత్రువు అని పేరు వినే ఉంటారు మీరు. ధర్మరాజుకి ఉందన్నమాట అజాత శత్రువు అని పేరు. ధర్మరాజు అంటే పుట్టుకతోనే అతనికి శత్రువు లేరు. ఇంకా మరణించిన దాకా కూడా జీవితాంతం దుర్యోధనుడు లేదా కౌరవులు అంతమంది వచ్చి యుద్ధం చేసినా కానీ వాళ్ళని శత్రువులా భావించలేదనమాట. అజాత శత్రువు అంటారు. పుట్టిన కాడి నుంచి మరణించే వరకు కూడా శత్రువు అనేటువంటి వాడు లేకుండా పెరిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మనకి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి శత్రువులు ఎవరు? మనం ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఒక మనిషి పతనం అనేటువంటిది ఊరికనే ఉండదు. మనిషి ఊరికనే పతనం అయిపోడు. ఆ పతనం వెనక బలమైనటువంటి కారణం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నట్లుండి ఒక ఆయనకు షుగర్ ఊరికనే రాదు, ఒక ఆయనకు బీపీ ఊరికనే రాదు, ఒక ఆయన క్యాన్సర్ ఊరికనే రాదు. చాలామంది నాకు పొద్దుటే వచ్చింది అంటాడు. పొద్దుటే రావడానికి అదేమి ఇది కాదు కదా, అర్థమైందా? దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచో అది లోపలికి ప్రవేశించి దానికి సంబంధించినప్పుడు సిమ్టమ్స్ అన్నీ కూడా మన శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాకపోతే మనం అవి గుర్తించమన్నమాట. ఎప్పుడు గుర్తిస్తాము? లాస్ట్ పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు, ఇక మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్తారు, నీకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఇట్లా రకరకాలుగా అని చెప్తారు. కిడ్నీ ప్రాబ్లం అని, లివర్ ప్రాబ్లం అని ఆ రోజు చెప్తారు. అది ఆ రోజు ఒక్కరోజే వచ్చింది, అంత ముందు రోజే స్టార్ట్ అయింది అది కాదు. అది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంటుంది. అది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అంటే ఇలా అనారోగ్యం కావడానికి కారణాలు మన యొక్క ఆహారపు అలవాట్లు. మన యొక్క ఆహారపు అలవాట్లే మన యొక్క అనారోగ్యానికి కారణం. కాకపోతే ఆ రోజు తెలియలేదు మనం అలాంటి ఆహారాన్ని అలవాటు చేసుకున్నటువంటి రోజున మనకి అలాంటి ప్రాబ్లం వస్తుంది అనేటువంటి విషయం తెలియదు అనమాట. అప్పుడు హ్యాపీగానే ఉన్నది.
అప్పుడు హ్యాపీగానే ఉన్నది. ఇప్పుడు మంచి ఇష్టమైనటువంటి అన్ని తింటూ ఉంటే ఎవరికే హ్యాపీగా ఉండదు? హ్యాపీగా పండగ రోజు పండగలాగానే ఉందన్నమాట వాళ్ళకి. మంచి ఇష్టమైన అన్ని తింటుంటే రోజు పండగలాగానే ఉన్నదన్నమాట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట అవి ఎంత దుఃఖాన్ని కలిగించినాయి అనేటువంటిది. అతను రోజు తినేటువంటి ఆహారం తనకు ఎంత దుఃఖాన్ని కలిగించినాయి, ఎంత ఇబ్బందిని కలిగించినాయి అనేటువంటివి తెలిసిందనమాట. పీక్ స్టేజ్కి వెళ్ళింది, లివర్ ప్రాబ్లం వచ్చింది, పీక్ స్టేజ్కి వెళ్ళింది అనమాట. లివర్ తీసివేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం దానికి? తన యొక్క ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్, జీవన విధానమే తనకు దుఃఖాన్ని కలిగించింది. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ఒక మనిషి ఇక్కడ బుద్ధినాశాత్ ప్రణశ్యతే అని చెప్పారు. బుద్ధి పూర్తిగా నశించిపోయినప్పుడు మనిషి పూర్తి స్థాయిలో పతనమై వినాశాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. అంటే ఒక మనిషి పూర్తి స్థాయిలో వినాశనాన్ని పొందినప్పటికీ కూడా తనకి జ్ఞానోదయం కలగట్లేదు. కనీసం రియలైజేషన్ ఉండాలి కదా. ఇప్పుడు మిస్టేక్ తెలియక చేశాడు, తెలియక ఒకప్పుడు తప్పు చేశాడు. ఇప్పుడు దాన్ని తెలియజేసినారు ఒక డాక్టరో, లేకపోతే ఒక సద్గురువో, లేకపోతే ఒక శాస్త్రమో, ఒక మహాత్ముడో, లేకపోతే మన ఇంటి కుటుంబానికి సంబంధించిన పెద్దవాళ్ళు మనకు సూచన చేశారు. అలా సూచన చేసినప్పుడైనా కానీ మనలో మార్పు రావాలి కదా. ఇంకా అప్పుడు కూడా మారకపోతే పూర్తి స్థాయిలో వినాశాన్ని పొందుతాడు. తర్వాత ఇంకెవరు అతన్ని బాగు చేయలేరు. బాగు చేయలేనటువంటి వినాశనాన్ని, బాగులేనటువంటి స్థితిలో నాశాన్ని పొందుతాడు అని చెప్పి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇది ఎలా జరుగుతుంది? ఈ వినాశం అనేటువంటిది ఒక మనిషి దుర్గతిని ఎందుకు పొందుతాడు, ఎలా పొందుతాడు అంటే అతను ఏర్పరచుకున్నటువంటి ఆలోచనలు, సంకల్పాలు, భావాలు ఏవైతే ఉన్నాయో అవే అతన్ని పడేస్తున్నాయి అని చెప్తున్నారు. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనిషి పతనం ఎలా జరుగుతుంది అనేటువంటిదని ఒక ఆర్డర్ ప్రకారం చెప్పారు. దాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా మొదటే సరి చేసుకోవచ్చు. అవునా కదా? ఇక్కడ ఏమంటున్నారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేజూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఏమని చెప్తున్నారు? ఒక మనిషి పతనం ఇలా జరుగుతుందని ఒక ఆర్డర్ చెప్పారు. ఏమిటి ఆర్డర్? ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు చెప్తే మాత్రం మనం నమ్మాలమ్మా. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు అనుకో, ఎవరన్నా అడిగితే మేమెందుకు నమ్ముసారా అని అంటాడు. ఏ నాయన అని అనుకో, అది నాకు గద్దిగా చెప్పింది అంటాడు. మరి ఎవరికి చెప్పారంటే అది అర్జునుడికి చెప్పారుగా అంటాడు. మామూలుగా జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే, తెలియనప్పుడు ఏమనుకుంటారంటే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు కాబట్టి దానిని నేను పాటించవలసిన అవసరం లేదు, అది నాకు సంబంధం లేని విషయము అంటాడనమాట. కానీ ఇక్కడ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఈ లోకం మొత్తానికి జ్ఞానాన్ని అందించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా భగవద్గీతను ఆశ్రయించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం, సూచనల ప్రకారం జీవించినట్లయితే నిత్యము ఆనందాన్నే పొందగలుగుతాడు. నిత్యానంద భరితుడు అంటారు. నిరంతరం కూడా ఆనందంగా జీవించేటువంటి ఛాన్స్ మనిషికి ఉంటుంది. ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి సూచన చేశారో దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ ఆర్డర్ ఫాలో అవ్వాలన్నమాట. ఎట్లా అంటే, ఒక ఆయన కారు కొనుక్కుంటున్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఆయన చెప్పాడనమాట, కారు కొన్నప్పుడే దాన్ని ఎలా డ్రైవ్ చేయాలో, ఎలా డ్రైవ్ చేస్తే దాని ద్వారా ఆనందాన్ని పొందొచ్చో దాంట్లో రాశారు. బుక్లెట్ ఉంటుంది కదా, మాన్యువల్ అంటారు కదా, అది ఇచ్చారనమాట. అది ఇచ్చేప్పుడు ఏమన్నారు? నాయన ఈ కారును నువ్వు వినియోగించుకొని ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి? దాన్ని ఎలా నడపాలో రూల్స్ చెప్పారు. దాన్ని ఎలా నడిపితే నువ్వు ఆనందాన్ని పొందుతావో రూల్స్ చెప్పారు. రూల్స్ చెప్పినప్పుడు మరి ఫాలో అవ్వాలా వద్దా? ఈయనేమంటాడు, నా కారు నా ఇష్టం, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, ఎవరో చెప్పినట్టు నేను ఎందుకంట? నేను కష్టపడి 30 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే ఎవరో చెప్పినట్టు నేను ఎందుకంట అన్నాడు. మరి వినకపోతే ఎవరికి నష్టం? ఫాస్ట్గా వెళ్తున్నాడు. దాంట్లో ఏమని రాశారు? స్పీడ్ బ్రేకర్ వచ్చినా, గుంటలు ఉన్నా కానీ, రాళ్ళు వచ్చినా కానీ బ్రేక్ మీద కాలు వేయాలా, ఎక్సలేటర్ తగ్గియాలని దాంట్లో రాసింది. మరి తగ్గియాలా వద్దా?
నేను అది విననని చెప్పి బ్రేక్ వేయలేదు, ఎక్సలేటర్ పెంచాడు. ఏమవుద్ది? అది గుంటలో దూకి అది కొంచెం ఎత్తేసినట్టయి బ్యాక్ డిస్క్ ప్రాబ్లం ఏర్పడింది. చాలా ఇబ్బంది. అంటే ఏంటి అర్థం? నువ్వు కారు కొనుక్కుంటే మాత్రం దాన్ని తయారు చేసినోడు ఎలా చెప్పాడో అలా వినాల వద్దా? అంటే ఒక కారు నువ్వు కొనుక్కున్నప్పుడు ఎందుకు కొన్నాడు? కారు సుఖంగా జీవించాలని, ఆనందాన్ని పొందడం కోసమే కదా. బస్సుల్లో పోతే ఇబ్బంది అవుతుంది, కారులో వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పి కారు కొనుక్కున్నాడు. మరి కారు ఓకే, నువ్వు హ్యాపీగా వెళ్ళాలనే కదా, ఆఫీస్కి హ్యాపీగా వెళ్ళాలా, ఎటన్నా అత్తగారింటికి వెళ్ళినా హ్యాపీగా వెళ్ళాలా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా హ్యాపీగా వెళ్ళాలా, బస్సుల్లో వెళ్ళకపోతాననే కదా కారు కారు కొనుక్కొని కూడా నువ్వు ఆనందాన్ని పొందలేకపోతే, హ్యాపీగా వెళ్ళలేకపోతే, ఇక ఆర్డినరీ బస్సులో ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సు కదా, కిరిసిపోయినట్టు పోతే ఏం పోతారు? వాడు జర్నీ ఏం చేస్తారు? అర్థమైందా? అంటే కారు కొనుక్కున్నటువంటి వాడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఒక నియమబద్ధంగా దాన్ని అనుసరించినప్పుడు సుఖాన్ని పొందుతాడు. ఓకే, కారు అంటే అర్థమైంది గురువుగారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ కారు గురించి మాకెందుకు? అందరికి కార్లు ఉన్నాయా? మా అందరికి కార్లు ఉన్నాయా? మరి మాకెందుకు చెబుతున్నారంటే, మనకు కూడా భగవంతుడు జీవించడానికి ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. మాకెప్పుడు ఇచ్చారండి? మాకెప్పుడు ఇవ్వలేదుగా. వస్తా మధ్యలో ఏమైనా ఆగిందేమని అనుకుంటారేమో. ఏం లేదు, పరమాత్మ ప్రొవైడ్ చేసినటువంటి వెహికల్ ఈ శరీరమే. అర్థమైందమ్మా? పరమాత్మ ప్రొవైడ్ చేసినటువంటి వెహికల్ ఏంటి? శరీరమే. అమ్మయ్య, ఓకే, బాగానే ఉంది. ఈ శరీరాన్ని ఇచ్చేప్పుడు పరమాత్మ ఏమన్నారంటే, శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారు. శరీరాన్ని ఇచ్చినప్పుడు ఏమని చెప్పారు? 100 సంవత్సరాలు నువ్వు ఈ శరీరంతో 100 సంవత్సరాలు నువ్వు ఆనందాన్ని పొందాలి అని చెప్పారు. ఆనందాన్ని పొందాలి. ఇప్పుడు మరి శరీరం ద్వారా 100 సంవత్సరాలు ఆనందంగా ఉండగలుగుతున్నావా? 30 ఏళ్ళు దాటిన తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ, కొంతమందికి ఒక్కొక్క టైంలో అటాక్ అవుతుంటుంది పరిస్థితి. అది కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏవైతే కొన్ని కారణాల చేత మనిషి దుఃఖాన్ని పొందుతూనే ఉన్నాడు. ఎంతమంది పండితుల చేత ఆశీస్సులు పొందినప్పటికీ కూడా దుఃఖాన్నే పొందుతూ ఉన్నాడు. మనకి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు, మీరు వినే ఉంటాడు అందరూ. కాలు తడవకుండా సముద్రాన్నైనా దాటొచ్చు. సముద్రాన్ని చూస్తున్నాం ఎంత పెద్దగా ఉంటుందో. సముద్రానికి ఇవతల ఒడ్డు నుండి అవతలకు చూస్తే అవతల ఒడ్డు కనపడదు, ఇవతల ఒడ్డు నుండి చూస్తే అవతల ఒడ్డుకి కనపడదు అనమాట. అంటే అంతటి పెద్ద సముద్రాన్నైనా కానీ కాలు తడవకుండా సముద్రాన్ని దాటగలరు, కానీ కన్ను తడవకుండా సంసారాన్ని దాటలేరన్నారు. అంటే కళ్ళు తడవటం ఏంటి గురువు గారు? అంటే బాధ కలగకుండా, ఇబ్బంది పడకుండా, కష్టాన్ని పొందకుండా ఈ సంసారాన్ని దాటడం అనేటువంటిది చాలా కష్టం అని చెప్పారు. మనం పుట్టిన కాడి నుంచి లాస్ట్ మినిట్ వరకు, తుదిశ్వాస విడిచిపెట్టేటువంటి చివరి క్షణం లోపల ఎప్పుడో ఒకసారి కంట్లో నుంచి ఒక్క డ్రాప్ అయినా కానీ రావాల్సిందే. అది అలా రాకుండా జీవించడం అనేటువంటిది లేదు అని చెప్పారు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనిషికి ఇచ్చినటువంటి మాన్యువల్, ఒక మనిషికి ఇచ్చినటువంటి ఒక బుక్లెట్ లాంటిది. అంటే ఒక మనిషి ఎలా జీవిస్తే ఆనందాన్ని పొందుతాడో ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఎలా జీవించకపోతే దుఃఖాన్ని పొందుతారో కూడా ఇందులో సూచించడం అనేటువంటిది జరిగింది. కాకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఏం చేస్తే దుఃఖం కలుగుతుందో చెప్తున్నారు. కాబట్టి అది తెలుసుకొని ఆ పద్ధతిగా మనం మార్చుకొని నడుచుకుంటే చాలు. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఒక్కడు ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు. కలెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు ఉదయం పూట ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళు వచ్చారనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగారు. వాళ్ళ తండ్రి పెద్ద తాగుబోతాండి అని చెప్పి వాళ్ళు రకరకాలుగా చెప్పారన్నమాట. తర్వాత సరే మరి తండ్రి తాగుబోతైన తర్వాత ఆయన అడిగి ఏం ప్రయోజనం అని చెప్పి ఆయనకి 2 పిల్లలు అనమాట. ఒకటి కలెక్టర్ అయిండు, ఒకటి తాగుబోతాయిండు. కొడుకు ఒకటి తాగుబోతాయిండు, ఒకటి కలెక్టర్ అయిండు. ఇద్దరిని పిలిచి ఇంటర్వ్యూ చేద్దామనుకొని మీడియా వాళ్ళు వెళ్ళి పిలిచారనమాట. ఇంటర్వ్యూ చేశారు. ఫస్ట్ తాగుబోతాయినోడిని పిలిచారనమాట. ఏరా నువ్వు ఎందుకు ఇలా అయ్యావు ఏంటి అని అడిగారు. నేను మా నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అండి అన్నాడు. నేను మా నాన్ననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఇక మాకెవరు ఉన్నారండి? మా నాన్నే కదా. లేవగానే ఆయన ఎలా లేచేవాడు,
లేవగానే బ్రష్ చేయకుండా ఎలా డ్రింక్ తీసుకునేవాడు, ఎంత తీసుకునేవాడు, తీసుకున్నాక మమ్మల్ని ఎలా తిట్టేవాడు, ఇవన్నీ నేను బాగా చూసి నేర్చుకున్నా. నేను కూడా అలాగే అనుకున్నాను అన్నమాట. నేను కూడా పెద్ద అయిన తర్వాత, పెళ్ళయిన తర్వాత లేవగానే ఇలా డ్రింక్ తీసుకొని ఇలా మా భార్యను తిట్టొచ్చు, మా అమ్మని తిట్టొచ్చు, మా నాన్నని తిట్టొచ్చు, పిల్లల్ని తిట్టొచ్చు, ఇలా ఎలా తిట్టాలా, ఎలా కొట్టాలా, ఇవన్నీ నేను డిజైన్ చేసుకున్నా. ఇవన్నీ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. చిన్నోడు చెప్పాడు. తర్వాత పెద్దోడిని పిలిచారు. నాయన మరి నువ్వు నీకు కలెక్టర్ కావడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా నాన్నే నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు. మా నాన్నే నాకు అంటే ఏం చేస్తే మనిషి చెడిపోతాడో మా నాన్న ద్వారా నేను నేర్చుకున్నా. కాబట్టి నేను అవి చేయకుండా ఉన్నా. మా నాన్నని నేను ఫాలో అవ్వలేదు. మా తమ్ముడు మా నాన్నని ఫాలో అయ్యిండు. వాడు అలా ఉంది, వాడి పరిస్థితి దుర్భరంగా ఉంది, కడు విచారకరంగా ఉంది వాడి పరిస్థితి. నాకే బాధ అనిపిస్తుంది మా తమ్ముడిని చూస్తే. ఎందుకంటే మా నాన్నే ఫాలో అయ్యాడు, నేను కూడా మా నాన్నే ఫాలో అయ్యే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. కానీ ఒక్కటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే నేను మా నాన్న ఫాలో అయింది ఒక్కటి కూడా ఫాలో అవ్వలేదు. నా సక్సెస్కి కారణం ఏంటి? మా నాన్నే. మా ఓడి ఫెయిల్యూర్కి కారణం మా నాన్నే. అంటే ఒక మనిషి ఏం చేయాలంటే ఒక వివేకాన్ని కోల్పోకూడదు. దీంట్లో అదే చెప్తారనమాట శ్రీకృష్ణ పరమాత్మ, మనకి తెలుస్తుంది అనమాట. మనిషి వివేకాన్ని కోల్పోకూడదు. సమయస్ఫూర్తి అనేటువంటిది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సందర్భోచితంగా నిర్ణయం తీసుకునేటువంటి స్టెబిలిటీ రావాలి. అంటే ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మనం సక్సెస్ అవుతాము అనేటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆ నాలెడ్జ్ అందరికీ రాదనమాట. భగవద్గీతలోనే పరమాత్మ సూచిస్తారన్నమాట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్మేనా మాముపయాంతి అని చెప్తారు. ఎవరైతే ప్రీతిపూర్వకంగా నన్నే నిరంతరం భజిస్తారో వాళ్ళకి అలాంటి డిసిషన్ పవర్ ఇస్తా, బుద్ధి బలాన్ని నేను ఇస్తా అని చెప్పారు. మనకి మంచి బుద్ధి రావాలి అంటే నిరంతరం దైవ నామస్మరణ చేయాలి, దైవానికి సంబంధించినటువంటి మంత్ర జపం చేయాలి. నామస్మరణ, మంత్రజపం, అనుష్ఠానం ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో వాళ్లకు మంచి బుద్ధి బలాన్ని పరమాత్మిస్తారు. అలాంటి మంచి బుద్ధి బలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇక్కడ అందరూ ఒక మనిషి ఫెయిల్యూర్ కావడానికైనా, ఒక మనిషి సక్సెస్ కావడానికైనా కారణం వాళ్ళు తీసుకునేటువంటి డిసిషన్స్, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలే వాళ్ళని సక్సెస్ చేస్తాయి. అర్థమైందమ్మా? పెళ్లి విషయంలో కానీ, చదువుకునే విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ ప్రతి సందర్భంలో కూడా మనం తీసుకునేటువంటి నిర్ణయం మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే మంచి బుద్ధి కావాలి. మంచి బుద్ధి కావాలి అంటే దైవానుగ్రహం కావాలి. ఎవరికి వస్తుంది? దైవ నామస్మరణ చేసినటువంటి వాళ్ళకి, దైవాన్ని అనుసరించి ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అలాంటి బుద్ధి బలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే, అర్థమైందిగా? ఒక మనిషి వినాశాన్ని పొందాలన్నా కానీ, ఒక మనిషి విజయాన్ని సాధించాలి అన్నా కానీ కారణం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళ యొక్క ఆలోచనల మీదే ఆధారపడుతుంది అన్నారు. అంటే ఒక మనిషి యొక్క వినాశం ఎలా ఉంటుంది అనేటువంటి ఆర్డర్ చెప్పినప్పుడు ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నాడు? ధ్యాయతో విషయాన్ని పుంసః సంగ తేషూపజాయతే. ఒక మనిషి నిరంతరం ధ్యానం చేయటం వల్ల దుఃఖాన్ని పొందుతున్నాడు అని చెప్పారు. అర్థమైందా? ఈ మాట వింటే మెడిటేషన్ చేసేవాళ్ళు ఊరుకుంటారా అమ్మ? ఒక మనిషి ధ్యానం చేయటం వల్ల మాత్రమే వినాశాన్ని పొందుతున్నారు అని ఇక్కడ చెప్పారు. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? నేను చెప్పలేగా. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఒక మనిషి ధ్యానం చేయటం వల్ల వినాశాన్ని పొందుతున్నాడు. అయితే దేన్ని ధ్యానం చేయటం వల్ల వినాశాన్ని పొందుతున్నారు అనేటువంటి తర్వాత కూడా చెప్పారు. అది కూడా తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా? ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ధ్యాయతో అంటే నిరంతరం కూడా చింతన చేయటం వలన. దేన్ని చింతన చేయటం వల్ల? విషయాన్ అంటే విషయాలను చింతన చేయటం వలన. మనిషి దుఃఖాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే విషయాలను చింతించటం వలన. విషయాలను నిరంతరం చింతించటం వలన ఏమవుతుంది అంటే దానితో సాంగత్యం ఏర్పడుతుంది, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? అటాచ్మెంట్ అంటే ఒక బంధం అనేటువంటిది, ఒక బాండింగ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అనమాట. ఎప్పుడు నిరంతరం ఒక విషయాన్ని మనం నిరంతరం స్మరణ చేస్తూ ఉన్నప్పుడు, నిరంతరం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నిరంతరం చూస్తూ ఉన్నప్పుడు, అర్థమైందమ్మా? వింటూ ఉన్నప్పుడు కానీ,
చూస్తూ ఉన్నప్పుడు కానీ, ఆలోచిస్తూ ఉన్నప్పుడు కానీ, తింటూ ఉన్నప్పుడు కానీ, ఇంకా వాసన స్పర్శలు కూడా చెప్తారు. అవంతా మనకి అర్థం కాకపోయినా కానీ ఇప్పుడు ఈ 3 అయితే మనకు అర్థమైంది. ఎక్కువ దేని గురించి అయితే వింటారు, ఎక్కువ దేని గురించి అయితే మీరు చూస్తారు, ఎక్కువ మీరు దేన్ని తింటారో, దేన్ని మీరు రుచిగా భావించి అనుభవిస్తూ ఉంటారో వాటితో మీకు నిరంతరం బాండింగ్ ఏర్పడుతుంది. అంటే అవి మీకు బంధంగా పరిణమిస్తాయి. అంటే నిరంతరం అదే చేయటం వల్ల, నిరంతరం ఒకే పని ఎక్కువసార్లు చేయటం వల్ల మనకు అలాంటి ఫీలింగ్సే వస్తాయి. అంటే దానితో మనకు ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పారు. ఓకే, అర్థమైందా? అంటే ఇది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏమని చెప్తానంటే విషయాలు అని చెప్పారనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అని చెప్పారు. అంటే విషయాలతో సాంగత్యం ఏర్పడుతుంది. నిరంతరం విషయాలను చింతన చేయటం ద్వారా మనకు దానితో సాంగత్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది అని చెప్పారు. ఎట్లా అంటే రోజు అతను ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు. ఆఫీస్కు వెళ్తూ ఉంటే ఆయనకి ఒక ప్లాట్ మంచిగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఒక 5 నిమిషాల ముందే బయలుదేరి ఆయనకు మంచిగా అనిపించిన ప్లాట్ కాడ నిల్చొని ఒక 5 నిమిషాలు దాన్ని కూర్చే చూసి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కనిపించిన ఫ్రెండ్ కల్లా చెప్పేవాడు అక్కడ ప్లాట్ ఉంది బాగుంది. ఇంటికి వచ్చాక భార్యకి చెప్పిండు, వాళ్ళ అత్తగారు ఫోన్ చేస్తే అత్తగారు చెప్పిండు. మొత్తం మాట్లాడిన తర్వాత అత్తగారు ఒక ప్లాట్ బాగుంది అక్కడ ఆ షాపూర్ వెళ్ళే కార్నర్లో ఉంది, ఎంత ఎక్సలెంట్గా ఉంది అనుకుంటున్నాను అత్తగారు చెప్పింది. మామగారికి చెప్పిండు, బామ్మర్దికి చెప్పిండు, ఫ్రెండ్స్ వస్తే చెప్పిండు, చుట్టాలు వస్తే ఎవరికని హాస్పిటల్కి పోయిండు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ కోసం వెళ్ళిండు అనమాట. డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత డాక్టర్ గారికి కూడా ఇదే చెప్తున్నాడు, ఆయనకి ప్లాట్ నచ్చిందని చెప్తూ ఉన్నాడు. అవసరమా? అది లేదు. అంటే రోజు ఆఫీస్కి వెళ్ళేప్పుడు నిరంతరం దాన్ని చూడటం వల్ల ఏమైంది, అది లోపల ఒక బంధం ఏర్పడింది. దాంతో ఆ ప్లాట్తో ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. ఇప్పుడు ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత ఏం చేసిందంటే ఒక కోరికగా బలపడింది. అది ఆ సంబంధం ఒక కోరికగా బలపడింది. ఏమని కోరిక కలిగింది? ఎట్లయినా కానీ ఆ ప్లాటు నేను కొనాలి, ఆ ప్లాట్ కొనాల, ఇది కోరిక కలిగింది. ఫస్ట్ ఉత్తగా చింతన చేసిండు. ఆ చింతన చేసింది ఏమైంది, అందరికీ చెప్పిండు అనమాట. అది ఒక బంధం ఏర్పడింది దాంతో. తర్వాత ఆ బంధం ఇప్పుడు ఒక కోరికగా పరిణమించింది. ఇప్పుడు ఆ కోరికగా పరిణమించడం ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కామాత్ క్రోధోభిజాయతే, ఆ కోరిక గనక తీరకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ప్లాట్ కొనాలని అనుకుంటుండే. ఇప్పుడు సంవత్సరం అయింది ఆయనకు కోరిక కలిగ ఫిక్స్ అయింది అనమాట. ఏమైంది? ఫిక్స్ అయిండు, ఎట్లయినా ఆ ప్లాట్ కొనాలని ఫిక్స్ అయిండు. ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లాట్ కొనడానికి ఎవరైతే అడ్డుగా ఉంటారో వాళ్ళందరి మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఇంకో మాట ఏమని చెప్తాను, క్రోధాత్మవతి సమ్మోహ స్మృతి విభ్రమ, వివేకాన్ని కోల్పోతున్నాడు. వాళ్ళు పెద్దోళ్ళని అని నువ్వేనారా మాట్లాడేది ఇట్లా, అసలు నువ్వు ఎంత తెలివి గలవాడివి, ఎంత చదువుకున్నటువంటి వాడి, ఎంత బుద్ధిమంతుడివి, రోజు గుడికెళ్ళేటువంటి వాడు, ఇలాంటి వాడివి ఇలాంటి పరిస్థితి దాపురించిందేంటి నీకు? ఏమైపోతున్నావు? ముందుకు పోతున్నావా, వెనక్కిపోతున్నావా? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధి వికలత్వాన్ని పొందింది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అప్పుడు ఎవరిని నిందించడానికైనా కానీ, ఎవరిని మోసం చేయడానికైనా కానీ, ఎవరిని కొట్టడానికైనా కానీ దేనికి కూడా వెనకాడనటువంటి దుస్థితి వాడికి ఏర్పడింది. ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు గుర్తుకు రావట్లేదు.
ఆయన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి మంచి మాటలు గుర్తుకు రావట్లేదు, తల్లిదండ్రులు మాస్టారు చెప్పినటువంటి మంచి మాటలు గుర్తు రావట్లేదు, భగవద్గీత సత్సంగాలు ఎన్నడు, లలితా సహస్రనామాలు చదువుకున్నాడు, విష్ణు సహస్రనామాలు, రామాయణం, భారతం, భాగవతం ఏవి స్మృతిలోకి గుర్తుకు రావట్లేదు, ఒక్కటి కూడా అతనికి గుర్తు రావట్లేదు. ఏం గుర్తొస్తుంది ఇప్పుడు? ఒక్కటే కోపం. ఎవడెవడైతే దానికి అడ్డుగా ఉన్నాడో వాళ్ళందరి మీద కోపం అనడం, కొట్టడానికి కూడా వెనకాడట్లేదు, వాళ్ళని మోసం చేయడానికి కానీ అబద్ధాలు ఆడటానికి దేనికైనా కానీ తెగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఇంత దుస్థితి కలగడానికి కారణం ప్లాటు చూడటం, ఉత్తగా చూడటం. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు ఈవిడ పెద్ద మనిషి అనుకొని బంగారపు కొట్టు కాడికి తీసుకెళ్ళేవాళ్ళు, అందరూ ఈవిడనే పిలిచేవాళ్ళు అనమాట, అందరూ ఈవిడనే పిలిచేవాళ్ళు. వెళ్ళినప్పుడల్లా కానీ అక్కడ సిల్వర్ ప్లేట్ ఒకటి మంచిగా అనిపించింది, సిల్వర్ ప్లేటు మంచిగా అనిపించింది అనమాట. అందరూ తీసుకెళ్తారు కదా, దిద్దులు కొనడానికి ఈవిడే వెళ్ళాలా, నెక్లెస్ కొనడానికి ఈవిడే వెళ్ళాలా, వడ్డానం కొట్టడానికి ఈవిడే వెళ్ళాలా, బ్యాంగిల్స్ కొనడానికి అయినా ఈవిడే, దేనికైనా కానీ ఈవిడనే తీసుకెళ్ళాలి. ఈవిడ వెళ్ళినప్పుడల్లా ఆ సిల్వర్ ప్లేటే చూస్తున్నాడు, బాగుంది, మేము పూజా మందిరంలో ఇది పెట్టుకోవాలి, అది చూస్తే కేజీ ఉంది. ఆయన అసలు రూపాయి కూడా ఇవ్వడు ఇట్లాంటి వాటికి, ఆ ఇంటి పెద్ద ఆయన ఇట్లాంటి వాడికి అస్సలు ఇవ్వడు అనమాట. కావాలంటే స్టీల్ కంచాలు ఎన్నైనా కొనుక్కోమని వాడుకోవచ్చు, దేవుడి దగ్గర ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పూజ చేసేదానికి అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకని ఆయన వడ్డీకి ఇస్తే అవి దేనికో ఉపయోగపడుతున్నాయి, ఆయన ప్లానింగ్స్ ఆయనకు ఉన్నాయి అనమాట. ఆయన అస్సలు ఒప్పుకోడు, ఈవిడికి అదే కొనాలని ఆలోచన పడింది అనమాట. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఇక అదే చూస్తుంది, నెలలో 2 సార్లు వెళితే వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఆయన అడుగుద్ది, అది ఎంత ఉంటుంది వెయిట్, అది ఎంత బరువు ఉంటుంది, ఎంత కాస్ట్ అవుద్ది, ఇవన్నీ లెక్కలు అడుగుతుంటుంది. తీసుకోదనమాట, వెళ్ళినప్పుడల్లా అడుగుతుంటుంది, ఎంక్వైరీ చేస్తుంటుంది. వెళ్ళగానే ముందు ఏమీ చూడదు, దానికెళ్ళే అంటే నిరంతరం దాన్నే చింతన చేయటం వలన, నిరంతరం ఆ వస్తువునే చూడటం వలన దానితో ఒక బంధం ఏర్పడుతుంది. అప్పుడప్పుడు కూడా ఎక్కడైనా చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు పూజ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళ ఇంట్లో ప్లేట్ ఉందనుకోండి, వెంటనే అదే చెప్తాను, మేమన్నా జ్యువెలరీకి వెళ్ళాం, అక్కడ కూడా ఇట్లాంటి ప్లేటే ఉంది, ఎంత బాగుందో అదే గుర్తుకొస్తుంటుంది. ఇది ఒక బంధం ఏర్పడింది. తర్వాత అది కోరికగా బలపడుతుంది. కోరికగా బలపడినప్పుడు ఎలా ఉంటుంది బిహేవియర్ తెలుసా? ఏమండి, దసరా పండగకి నవరాత్రులకు కనుక ఆ ప్లేట్ కొనకపోతే నేను పుట్టింటికి పోతా ఏమనుకుంటున్నారు ఈసారి, లేకపోతే అబ్బాయిని అడుగుతా, అబ్బాయి ఓకే అంటాడు కానీ ఈయన ఒప్పుకోవడానే ఆలోచిస్తుంది అనమాట. అబ్బాయికి చెప్పడానికి ఎప్పుడు వాళ్ళు 50 ఏళ్ళు అయినా కానీ పిల్లలని ఒక్కటి కూడా అడగలేదనమాట. భర్త అన్ని తెచ్చి ఇస్తుంటాడు అనమాట. పిల్లల్ని అడిగితే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు కానీ అడగటానికి ఆయన ఒప్పుకోడు అనమాట. మనకి సరిపోని పెన్షన్ మనకు వస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి మనం? మనకి సరిపోకపోతే కదా భగవంతుడు మనకి ఇచ్చాక మళ్ళీ వాళ్ళని అడగటం ఎందుకు అని ఆయన ఆలోచన అనమాట. ఎప్పుడైతే ఈవిడ ఖచ్చితంగా కొనాలన్నదో ఆయనకి మైండ్ బ్లాంక్ అనమాట. ఎప్పుడు అనలేదనమాట ఇంతవరకు, పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా ఇది కొను అది కొను అనలేదు. ఇవాళ గట్టిగా వచ్చే దసరా కల్లా ఖచ్చితంగా అది నువ్వు కొనకపోతే ఊరుకొని అనేసరికి ఒక ఆలోచన పడదు. మరి అంత బలంగా అంటే కొననంటే కుదరదు, కొందామంటే ఈయనకి సెల్ఫిష్గా ఒప్పుకునే పరిస్థితి, లోపల యుద్ధం జరుగుతుందనమాట. ఆయనకి ఎప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకోలేదనమాట. ఏంటనే యూజ్ అండ్ త్రో టైం అనమాట, టెంపరవరీ టైపే ఉంటుంది కానీ ఇంత చేయటం ఆయనకి ఇష్టం లేదనమాట. అప్పుడు ఆయన చెప్తారు, కొనటం కుదరదు, నువ్వు పుట్టింటికి పోతే పో. ఇంకా ఆ రోజు నుంచి సరిగా అన్నం వండట్లా, అన్నం పలుకు ఉంటుంది, కూరలో ఉప్పు ఉండలేదు, కారం ఉండట్లేదు, ఏ సరిగా లేదు. ఆవిడ సరిగా తింటం లేదు, సరిగా పడుకుంటే రాత్రి పూట ఈయన లేచినప్పుడు ఆవిడ కూర్చొని ఉంటుంది, నిద్రపోవట్లేదు ఆవిడ. ఎందుకు నిద్రపోవట్లేదు? ఓకే, అంటే లోపల కోరిక బలపడినప్పుడు దాని యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం మనం, అర్థమైందమ్మా? చిన్న సిల్వర్ ప్లేట్ కొనకపోతేనే రాత్రి నీకు నిద్ర పట్టక లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నామంటే ఇంకేమనుకోవాలా? అర్థమైందమ్మా? ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆయనతో ఎదురించి మాట్లాడటానికి కూడా వెనకాడరు. ఇప్పుడు ఆవిడ చదువుకున్నటువంటి పురాణాలు, అర్థమైందమ్మా, రుక్మిణీ కళ్యాణం కానీ భద్రా కళ్యాణం కానీ ఏం గుర్తు రావట్లా. ఒకప్పుడు భర్త అంటే ఎంత ఒబిడియన్స్తో ఉండేదో,
సతీ సావిత్రి సతు సక్కుబాయ్ సినిమా చూసి అంటే గుర్తురావు ఇప్పుడు. అర్థమైందమ్మా? కోరిక బలపడినప్పుడు ఆ కోరిక కోసం మనుషులు అడుగులు వేసేప్పుడు క్రోధం ఏర్పడుతుంది. క్రోధాత్మవతి సమ్మోహ, బలంగా ఆ కోరిక బలమైనప్పుడు అది తీరనటువంటి పరిస్థితిలో బుద్ధి యొక్క విచక్షణను కోల్పోతాం. మనకు ఎంత జ్ఞానం ఉన్నా కానీ జ్ఞానం అప్పుడు గుర్తురాదు. ఆ క్షణంలో మనకి జ్ఞానం గుర్తురాదనమాట. అలా జ్ఞానం గుర్తు రాకుండా ఉన్న క్షణంలో మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన వల్ల మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు. అర్థమైందా? ఎంత హర్ట్ అవుతారు. ఎగ్జాంపుల్స్ చెప్తారన్నమాట. కోపం వచ్చినటువంటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతుంది అనమాట, ఎంత వైబ్రేట్ అవుతుంటుందో. మనకి ఆరా చూడటం రాదు కానీ వాళ్ళ ఆరా చూస్తే ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుందో ఆ కోపం వచ్చినటువంటి టైంలో. కళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట. కొంతమందికి అయితే సినిమాల్లో మీరు చూసే ఉంటారు, మనకు కూడా లోపల అలా ఉంటుంది, కనపడదు అనమాట. సినిమాల్లో మనకి చూపిస్తారనమాట, నరాలు ఇట్లా ఉబ్బుతాయి అనమాట. వాళ్ళకి కోపం వచ్చినప్పుడు న్యూరో సిస్టము ఉబ్బుద్ది అనమాట, నర్వస్ సిస్టమ్ ఉబ్బుద్ది. అంటే అంత టెంప్ట్ అవుతారు. బీపీ పెరుగుద్ది అనమాట, బ్లడ్ ప్రెషర్ పెరిగి నర్వస్ చిట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బ్రెయిన్లో న్యూరోస్ చాలా సన్నగా ఉంటాయి కదా, నరాలు చిట్లి బ్లడ్ మొత్తం బయటకు వచ్చి బ్లడ్ క్లాట్ అయి పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. ఎందుకు? సిల్వర్ ప్లేట్ కొన్ననందుకు. ఇప్పుడు సిల్వర్ ప్లేట్ లేకపోతే భగవంతుడు ఏమన్నా అడిగిండా? భగవంతుడు ఏమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి. నువ్వు నాకేం చేయక్కల, ఒక చిన్న పత్రం, తులసి దళం, మారేడు దళం చాలు. పుష్పం నీ చేతిలో అందుబాటులో ఉన్న ఏ దగ్గరలో ఉన్న చెట్టుకి ఏ పుష్పం, మందార పుష్పం ఉంటే మందార పుష్పం, గన్నేరు పుష్పం, ఏ పుష్పాన్ని సమర్పించినా యాక్సెప్టెడ్. ఏమీ దొరకలేదు, ఓ పండు దొరకలేదు, కాసి తాగడానికి ఇచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, అయ్యేనా ఒక సుక్క అక్కడే సమర్పించు. పూజా మందిరం దాకా కూడా అక్కడ నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఒక చుక్క నీళ్లు నాకు సమర్పించు, యాక్సెప్టెడ్. నువ్వు భక్తితో సమర్పిస్తే నేను దేన్నైనా కానీ ఆమోదించి నిన్ను అనుగ్రహిస్తే. ఇవన్నీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో ఘనంగా చేస్తారని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను మీరు అర్పించే వస్తువుల కంటే కూడా ఆ వస్తువుల వెనకాతల దాగి ఉన్నటువంటి మనస్సులో మీకు ఎంత భక్తి ఉందో, ఎంత నిర్మలత్వం ఉందో, ఎంత పవిత్రత ఉందో దాన్ని నేను పరిగణలోకి తీసుకుంటాను తప్ప వస్తువుతో నాకు సంబంధం లేదు. వస్తువు నాకెందుకు, నేనేం చేసుకుంటా? అమ్మ ఇప్పుడు కేజీ లడ్డూలు తీసుకొచ్చి పెట్టినావు అనుకో అమ్మ, ఇక్కడ ఈ వీధిలో ఉన్నటువంటి స్వీట్ షాప్లో తీసుకొచ్చి పెట్టినా యాక్సెప్టెడే పరమాత్మ. లేకపోతే ఎక్కడో పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి తీసుకొచ్చి పెట్టించినా యాక్సెప్టెడే పరమాత్మకి. అవి టేస్ట్గా ఉంటాయా, ఇవి టేస్ట్గా ఉంటాయా, నీ ఇష్టం. నువ్వు పెట్టేటువంటి దాని వెనక ఎంత భక్తి ఉందో అది మాత్రమే ప్రధానం తప్ప ఆయన నువ్వు పుల్లారెడ్డి స్వీట్లో తెచ్చినవా, వెంకటరెడ్డి గారి స్వీట్లో తెచ్చినవా, ఇంకెక్కడో ఆలివ్ స్వీట్స్లో తెచ్చినవా, ఇవన్నీ చూడరు. అర్థమైందా? భక్తితో ఇచ్చామా లేదా అనేటువంటిదే ప్రధానం. మనం భక్తితో ఇస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే చాలు. మరి అలాంటప్పుడు నువ్వు సిల్వర్ ప్లేట్తో నాకేం పని? నువ్వు అందరూ ఇక సిల్వర్ ప్లేట్లో తెచ్చి నైవేద్యం పెడితేనే నేను స్వీకరిస్తాను, సిల్వర్ ప్లేట్లో పెట్టి నన్ను పూజ చేస్తేనే నేను ఒప్పుకుంటానని అన్నట్టయితే ఈ ప్రపంచంలో ఇక భక్తులే ఉంటారా? అమ్మ ఎంతమంది అలా చేయగలుగుతారు? అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహः స్మృతి విభ్రమः స్మృతి విభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పేటువంటి ఒక ఆర్డర్. ఓకే, అంటే ఏమని చెప్తున్నారు? ఒక మనిషి దుఃఖాన్ని పొందడానికి, వినాశాన్ని పొందడానికి కారణం ఆలోచించడం, నిరంతరం ఒకే విషయాన్ని చింతన చేయటం ద్వారా. ధ్యాయతో విషయాలను నిరంతరం చింతన చేయటం వల్ల మాత్రమే ఇలాంటి దుఃఖం కలుగుతుంది అని చెప్పి, ఇలాంటి వినాశం ఏర్పడుతుంది అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. మనకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మన ఇండియాకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారట. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, జస్ట్ మేము బిజినెస్ చేసుకోవడానికి కొంచెం అవకాశం కల్పిస్తే చాలన్నారట.
బిజినెస్ చేసుకోవడానికి, ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి కొంచెం అవకాశం అవి ఇస్తే చాలన్నారు. అలా వచ్చినటువంటి వాళ్ళు బలపడి మన మీదనే దాడి చేసి మన దేశం మొత్తాన్ని ఆక్రమించుకొని మనను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటి జరిగింది. అర్థమైనా? వాళ్ళకు కొంచెం అవకాశం ఇస్తేనే బ్రిటిష్ వాడు మొత్తం కూడా మన దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. అవునా కదా? ఆ అవకాశం ఇవ్వకపోతే వాడు మనల్ని అసలు రాడు, ఇక్కడికి రాకపోవడం వల్ల వాడి ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకో ఎగ్జాంపుల్ అదే చెప్పారన్నమాట. నాకు కొంచెం లోపల నిల్చోడానికి అవకాశం ఇస్తే చాలు, లోపల నాకు కొంచెం నిల్చోడానికి అవకాశం ఇస్తే చాలు, తర్వాత నేనే కూర్చోగలుగుతా, పడుకోవడానికి నేనే ప్లేసు సంపాదించుకోగలను అన్నాడట ఒక ఆయన. అంటే కొంచెం అవకాశం ఇస్తే అది మనను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. చిన్న కోరికే కదా అని అనుకోవద్దు. చిన్న కోరికే అనేకమైనటువంటి మన యొక్క దుఃఖాలకు కారణం. మీరు ఆలోచించండి, ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో ఎప్పుడైనా దుఃఖాన్ని పొందారు అంటే ఆ దుఃఖం వెనక వాళ్లకు బలమైనటువంటి కోరిక ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక బలమైన కోరిక లేకుండా దుఃఖాన్ని పొందినటువంటి మనిషి ఉండడు. అర్థమైందా? చూడండి, ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ మనకు చాలామంది కనిపిస్తారు. ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాం మీకు. దుర్యోధనుడు తెలుసు కదా. దుర్యోధనుడే ఒక కోరిక, ఆలోచన ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆలోచన అన్నమాట. చిన్నప్పటి నుంచి ఏమిటి ఆలోచన అంటే తాను రాజు కావాలి, హస్తినాపుర సింహాసనాన్ని కైవసం చేసుకోవాలి, ఇది దాని మీద కూర్చోవాలి. ఇప్పుడు మన పొలిటీషియన్స్ చూడండి, ఎంతమంది పొలిటీషియన్స్ ఎంత కొట్టుకుంటారో, కుర్చీ కోసం కనిపిస్తాం. సినిమాల్లోనే కాదు, రియల్గానే ఉంటారు. కాబట్టే మనకి రియల్గా ఉన్న వాళ్ళని చూడలేం, కాబట్టి సినిమాల్లో చూడటం. అర్థం? కుర్చీ కోసం ఎలా ఆలోచిస్తారో వీళ్ళు, దుర్యోధనుడు కూడా కావాలనుకున్నాడు. దట్స్ ఆల్. ఎప్పుడైతే తాను సింహాసనాన్ని అధిరోహించాలి అనేటువంటి కోరిక లోపల కలిగిందో నిరంతరం అదే చింతనలో కొనసాగించాడు. ఆ కోరికతో, ఆ విషయంతో బంధం ఏర్పడింది. బంధం కోరికగా మారింది. ఆ కోరిక రాజు కావటానికి ప్రయత్నం జరిగింది. అర్థమైందమ్మా? రాజు కావటానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో ఎంత విచక్షణారహితంగా ప్రవర్తించాడు దుర్యోధనుడు, ఎంత విచక్షణారహితంగా ప్రవర్తించాడు. సొంత అన్నదమ్ములతో యుద్ధం. అర్థమైందమ్మా? తండ్రి చెప్పిన మాట వినలేదు, తల్లి చెప్పిన మాట వినలేదు, బంధువులు ఎవరు చెప్పినా వినలేదు. భీష్ముల వారు చెప్పారు, ద్రోణాచార్య వారు చెప్పారు, ఎంతమంది ఆత్మీయ వికర్ణుడు వాళ్ళ బ్రదరు చెప్పాడు, అయినా వినలేదు. సొంత బంధువులు చెప్పిన, స్నేహితులు చెప్పిన, గురువు చెప్పిన, సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా కానీ రిజెక్ట్ చేశాడు. మరి తను ఎంత విచక్షణారహితంగా ప్రవర్తించాడు అమ్మ. పాండవుల్ని చంపడం కోసం ఎంత ప్రయత్నం చేశాడు. అర్థమైందమ్మా? ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని కుట్రలు పన్నాడు. అసలు ద్రౌపది వస్త్రాపహరణం కోసం కూడా వెనకాడలేదంటే ఆలోచించండి. అసలు అప్పటి కాలంలోనే అంత అకృత్యానికి పాల్పడ్డాడంటే ఎంత బుద్ధి వినాశం కలిగి ఉంటుంది, ఎంత బుద్ధి బలాన్ని కోల్పోయి ఉంటాడు. అర్థమైంది? దుర్యోధనుడి యొక్క వినాశం వెనక అతని యొక్క విషయ సంకల్పమే కారణభూతంగా. అర్థమైందా? ఇంకోటి కర్ణుడు కూడా అంతే. ఈ దేశంలోనే నెంబర్ 1 విలువిద్యలో నెంబర్ 1 అవ్వాలనుకున్నాడు. దట్స్ ఆల్. ఆ ఒక్క కారణం చేత, నిరంతరం అదే ధ్యాసలో ఉండటం చేత దుర్యోధనుడి పక్కన చేరి దుర్యోధనుడితో ఎన్ని తప్పులు చేయించాడు. దుర్యోధనుడు చేసిన తప్పుల్లో 50% కర్ణుడిదే ఉంటుంది ప్రభావం. అర్థమైందమ్మా? కర్ణుడి యొక్క సలహా సూచనలతోనే దుర్యోధనుడు అంత వినాశాన్ని పొందాడని కూడా మనకు చెప్తారు మహాభారతంలో. ఎందుకంటే అర్జునుడి కంటే నెంబర్ 1 స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక చిన్న దురాలోచన. అర్థమైందమ్మా? అంటే ఒక మనిషి విషయాలను నిరంతరం తలంచుకోవటం చేత, నిరంతరం విషయాలను చింతనం చేయటం ద్వారా మనిషి ఇలాంటి దుఃఖాన్ని పొందుతాడు, ఇలాంటి వినాశాన్ని పొందుతాడు అని చెప్పారు. అలాంటి సందర్భంలో ఎలా ఉంటాడు మనిషి అని చెప్పడానికి దీనిలో విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పారంటే,
దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారట. దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు కాబట్టి కడు జాగరూకులై ఉండాలని చెప్తారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏమని చెప్తారంటే, పాము కానీ ఒక దొంగవాడు కానీ ఇంట్లో ప్రవేశిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనలో ప్రవేశించేటువంటి ఈ యొక్క కోరిక వల్ల కూడా, ఈ యొక్క కామము అనేటువంటి కోరిక వల్ల కూడా మనం అంతటి దుఃఖాన్ని పొందవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్తారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మనకు చెప్పుకోవచ్చు. రావణ బ్రహ్మ, అర్థమమ్మా? రావణ బ్రహ్మ తెలుసుకమ్మా? ఏ ఊరు అమ్మా? శ్రీలంక. లంక అన్న శ్రీలంక అన్న ఒకటే. ఆయన బ్రహ్మ అని ఉంటుంది చివరిన. ఆయనకి ఏమనుంటుంది? తర్వాత పేరు మారింది, కానీ ఫస్ట్లో ఆయన పేరు రావణ బ్రహ్మ. ఏమిటి రావణ బ్రహ్మ అంటే, బ్రాహ్మణ వంశంలో జన్మించిండు, పులస్త్య బ్రహ్మ వంశంలో జన్మించినటువంటి మహానుభావుడు. కానీ చిన్న కోరిక కారణంగా, అర్థమైందమ్మా? వాళ్ళ చెల్లెలు ఉంది, మీకు తెలిసే ఉంటుంది, శూర్పణఖ. వాళ్ళ చెల్లెల యొక్క దుశ్చేష్టల వల్ల, అంటే మంచి ప్రవర్తన లేదనమాట, చెడు ప్రవర్తన వల్ల లక్ష్మణుడు దండిస్తాడు. ఆ లక్ష్మణుడు దండించడం కారణం చేత వెళ్ళి వాళ్ళ బ్రదర్తో చెప్తుందనమాట, నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అంటే. అప్పుడు ఆయన ఆలోచిస్తారు, సీతాదేవిని తీసుకెళ్తాడు. తర్వాత మనకి తెలిసింది ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పడతాడు కూడా తర్వాత. అర్థమైందా? అంటే రావణ బ్రహ్మ అని పిలువబడినటువంటి వాడు, మహా తపస్సంపన్నుడైనటువంటి వాడు, నిరంతరం కూడా శివపూజ చేసినటువంటి, పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి అనుష్ఠాన పరుడు. మరి అలాంటి వాడు అసురుడు అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు, రాక్షసుడు అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు. ఎందుకంటే అతని యొక్క ప్రవర్తనా శైలి విచక్షణ కోల్పోయాడు, ధర్మాన్ని కోల్పోయాడు, దుఃఖాన్ని పొందాడు, వినాశాన్ని పొందాడు. మనం చూసుకుంటే బకాసురుడు కానీ, మహిషాసురుడు కానీ, నరకాసురుడు కానీ, వాళ్ళందరూ కూడా ఎలా మరణించారు? అలాగే మరణించారు. మనం అలాంటి దుస్థితిని పొందకుండా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే మనం ఏం చేయాలి అంటే, మీరు కోరికలు కోరకుండా ఉండాలా? ఇప్పుడు మనం ఇక్కడ ఏమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ, నిరంతరము ఏదో ఒక వస్తువును కావాలని కోరటం చేత ఇంత దుఃఖం కలుగుతుంది, వినాశం కలుగుతుంది అని చెప్పారు. మరి ఇప్పుడు కోరికలు లేని మనిషి ఉన్నాడా? ఏ అమ్మగారు, మనిషికి కోరికలు లేకుండా ఉన్నారా? ఏమలేదు. ఇప్పుడు సపోజ్ గుడికో 10 మంది భక్తులు వచ్చారమ్మ, ఇంకో అమ్మ భక్తులు గుడికి వస్తే, అమ్మ ఎవరైతే ఏ కోరిక లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు రండమ్మా అని అన్నారనుకో అమ్మ, ఎంతమంది వస్తారంటారు? ఒక్క కోరిక కూడా లేనటువంటి వాళ్ళు భగవంతుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కోరిక లేకుండా గుడికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ గనక మనకి పెన్ను పేపర్ ఇచ్చి కోరికలు లిస్ట్ ఇవ్వండి, 1 2 3 4 పేజీలన్నీ నిండుతూనే ఉండే, ఒకదాని తర్వాత నింపుతూనే ఉంటాం అన్నమాట. కోరికల లిస్ట్ అంత పెద్దగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మనకన్నీ ఉండవనుకోండి, మనకన్నీ ఉండవు. అంటే చాకచక్యత ఉంటుందని చెప్తారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తారు. ఒక భగవంతుడు ఒకళ్ళు మంచి పూజ చేస్తే ప్రత్యక్షమైందంట. భగవంతుడు ప్రత్యక్షమైందనమాట. ప్రత్యక్షమైతే ఏం వరం కావాలో కోరుకో తల్లి అని అడిగిందంట. ఎన్నైనా కోరుకోవచ్చా అని అడిగిందంట. ఎన్నైనా కోరుకోవచ్చు అంటే ఆప్షన్ లేదమ్మా, అంత నీకు మల్టిపుల్ ఛాయిస్ ఏం లేదు, సింగిల్ ఒకే ఒక్క కోరిక కోరుకోవచ్చు అని చెప్పారు. ఆవిడ బాగా ఆలోచించింది, ఏం కోరుకుంటే సరిపోయింది, చాలా ఉన్నాయి మనసులో చాలా కోరుకోవాలని ఉంది. ఇప్పుడు ఆయన ఒకటే ఇస్తానంట. ఇప్పుడు ఏది కోరుకోవాలి, అన్నీ ఒకదానికొకటి పోటీ పడతాను. ఎక్కువ లోపల ఉన్నాయి కూడా ఎట్లున్నాయంటే, ఒకటి కోరుకుంటే ఇంకొకటి కోరుకుంటే ఇంకోటి, ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఏం కోరుకోవాలని బాగా ఆలోచిస్తూ ఉంది. సరే
ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి స్వామి, వెంటనే ఆలోచించుకొని కోరుకుని ఒక మంచి ప్లాన్ రెడీ చేసింది. ఒక కోరిక ఒకటే కానీ ఆ కోరికలో ఇంకా ఇంక్లూడ్ అయి ఉండేట్టుగా తెలివి వాడిందనమాట భగవంతుడి దగ్గర కోరికలు కోరుకునేటువంటి సందర్భంలో. స్వామి నాకు మీరు ఒకటే కోరిక అన్నారు, అదే కోరుకుంటా. నాకు 108 సంవత్సరాల వయసులో, ఎంత వయసులో? 108 సంవత్సరాల వయసులో 7th ఫ్లోర్కి నడుచుకుంటూ ఎక్కి, మాకు ఉన్నటువంటి 7th ఫ్లోర్ ఉంటుంది కదా, 7th ఫ్లోర్కి నేను నడుచుకుంటూ వెళ్ళి, అర్థమైందా, అక్కడ ఉన్నటువంటి బంగారపు ఉయ్యాలలో నేను కూర్చొని, 7th ఫ్లోర్లో ఉన్నటువంటి బంగారపు ఉయ్యాలలో నేను కూర్చొని మా మనవడికి వజ్రాలు పొదిగినటువంటి బంగారు గిన్నెలో పప్పన్నం పెట్టి నెయ్యేసి కలిపి తినిపించాలని కోరిక. ఇంతకంటే నాకేం లేదు కోరిక. ఈ ఒక్క కోరిక తీర్చానది. ఈ ఒక్క కోరిక గురువుగారు అన్నది కాదన్నమాట. ముందు ఫస్ట్ కోరిక, మాకు 7 అంతస్తుల బిల్డింగు కావాలి. మాకున్నటువంటి 7 అంతస్తుల బిల్డింగులో పైకి ఎక్కాలి కదా. అంటే ఏం కావాలని కోరింది? వాళ్ళకి 7 అంతస్తుల బిల్డింగ్ వెళ్ళాలి. మళ్ళా 108 సంవత్సరాల వయసులో మనమని ఎత్తుకొని పైకి వెళ్ళాలంటే 108 సంవత్సరాలు వచ్చిందాక మోకాళ్ళ నొప్పి రాకూడదు, నడువు నొప్పి రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కూడా కోరుకుంది. అర్థమైందమ్మా? మళ్ళా పైకి ఎక్కిన తర్వాత బంగారపు ఉయ్యాలంటే పేదోడుకు ఉండదు కదా. మేము ధనవంతులైతేనేగా బంగారపు ఉయ్యాల మేము ఉండేది మాకు. అందుకని బంగారపు ఉయ్యాల కావాలంటే ఎన్ని కోట్లు కావాలో అవి కూడా నువ్వు ప్రొవైడ్ చేయాలి. అంటే ఇల్లు కోరుకుంది, ప్లాట్ కోరుకుంది, ఆరోగ్యం కోరుకుంది. మనవడు బాగుండాలంటే అప్పటి వరకు వంశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకుంది. అర్థం? ఒక్క కోరికే కానీ అంటే తెలివి ఉన్నోళ్ళు అలా కోరుకుంటారు, తెలివి ఉన్న వాళ్ళు అలా కోరుకుంటారు. మనకి అంత తెలివి లేదని నేను అనుకుంటున్నా. అమ్మగారు లాంటి వాళ్ళకుంటే ఉండొచ్చు, నాకైతే లేదు. ఓకే, అయితే కోరిక ఉన్నవాళ్ళు ముందుకి రండి అంటే కోరిక వల్ల ఎంత దుఃఖం కలుగుతుందో ఇక్కడ సూచించారు. మరి అలా అని చెప్పి కోరికలు లేకుండా ఉన్నాయా మనిషికి? మీరు వినే ఉంటారు, మనం ఎక్కడ పూజ చేసినా కానీ, హోమం చేసినా కానీ, ఎక్కడ ఏది శుభకార్యం జరిగినా కానీ మనకి ఒక లిస్ట్ ఇస్తారు, కోరికల లిస్ట్. ఇన్నా చూసారా? ఎప్పుడన్నా కోరికల లిస్ట్ మీకు ఇచ్చారా? ఎప్పుడన్నా ఇవ్వలేదా? మీకు ఎవరు ఇవ్వలేదా కోరికల లిస్టు? ఉంటుంది, మనకు తెలియదు అనమాట. అది కోరికల లిస్ట్ అనే విషయం మనకి తెలియదు అనమాట. అయ్యగారు పండిట్టు మనతోటి కంకణం కట్టించి చెప్పిస్తారనమాట. అంటే యూనివర్సల్గా కోరుకునేటువంటి కోరికల లిస్ట్. అంటే చాలామందికి ఉంటుందన్నమాట, కోరికలు కోరుకోవచ్చు అంటారు. మరి ఏవి కోరుకోవచ్చో ఏవి కోరుకోకూడదో మాకు తెలియదు కదా. ఏ పండిట్జీ యూనివర్సల్గా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కోరదగినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి చెప్పండి. అంటే ప్రపంచం మొత్తానికి యూనివర్సల్గా ఒక ఫార్మెట్ ఇచ్చారు, కోరుకునేటువంటి కోరికల లిస్ట్ ఒకటి ఇచ్చారు. అది మీకు తెలుసు అనుకుంటున్నా, గుర్తు చేస్తా ఒకసారి, మళ్ళీసారి గుర్తు చేస్తాం. మనకి గోత్రనామాలు చెప్పిస్తారమ్మ, సంకల్పం అంటారు దీన్ని. ఏమంటారు? సంకల్పం. గోత్రనామాలు చెప్పిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ పేర్లు చెప్పాక ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. అర్థమైందమ్మా? అంటే పరమాత్మ ఈ యొక్క విశేషమైనటువంటి రోజున, మామూలుగా మిగతా అప్పుడు కాదు, ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతమో, సత్యనారాయణ స్వామి వ్రతమో, శ్రావణ మంగళవార పూజ ఏదో ఒకటి చేసుకున్నాం. విశేషమైనటువంటి రోజు కాబట్టి నేను ఇట్లా పూజ చేసుకుంటున్నా. శుభతిథౌ అయితే చేసుకునే రోజున స్వామి నేను అడిగేటువంటి లిస్టు నాకొక్కడికి కాదు తండ్రి. మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, మా అమ్మాయి కలకత్తాలో ఉంది, మా మనవడు అమెరికాలో ఉన్నాడు. వాళ్ళందరూ రావడానికి కుదరదు ఇక్కడ. మళ్ళీ వాళ్ళ లిస్టు వేరే అని అనుకో మాకు. అది కూడా ఇందులోనే ఇంక్లూడెడ్ అని నువ్వు అనుకోవాలి. అది కూడా ఇందులోనే ఇంక్లూడెడ్ అనుకోవాలి. మళ్ళీ మా అమ్మాయికో పేరు అన్నీ అవసరంలా. సహ కుటుంబానం అంటే మా మనవడు కానీ, మనవరాలు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, బిడ్డ కానీ, అల్లుడు కానీ వాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ ఇంక్లూడెడ్ అని మీరు భావించే మీరు శాంక్షన్ చేయాలి. మరి ఓకే, సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య, క్షేమ స్థైర్య ధైర్య, విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. ముందు ఇవి శాంక్షన్ చేయండి తండ్రి, ముందు ఇవి చెయ్యాల. వీటి తర్వాత ఏమన్నా నీతి వాక్యాలు చెబితే తర్వాత చెప్పండి.
ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఇలాంటివి తర్వాత చెప్పండి. ముందు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, క్షేమాన్ని ఇవి ప్రొవైడ్ చేయండి. కొంచెం ధైర్యంగా ఉండాలి, భయం లేకుండా ఉండాలి. ఈయనకేం భయం అమ్మా? ఈయనకేం భయం? ఈయనకేమండి 62 వచ్చినాయిగా ముసలోడు అయితేనేమని ముఖం ముడతలు పడిద్దేమని రోజు అర్థం నెల చూసుకుంటాడు. ముఖం ముడతలు పడకూడదు. మరి అది ఎవరి చేతుల్లో ఉంటుంది? ఏదో సినిమా చూస్తారు. ఆయనకి 73 సంవత్సరాల్లో కూడా మంచి బ్యూటీగా ఉన్నాడంట. ఈయనకి 62 సంవత్సరాలకి 2 ముడతలు పడ్డాయంట. అవి పడకుండా ఉండాలంటే ఏం చేయాలని తపన. ఇవన్నీ లీస్ట్ అనమాట. అర్థమైందా? సహకుటుంబానం. అర్థమైందమ్మా? సహకుటుంబానం. క్షేమ అంటే నేను క్షేమంగా ఉండాలి, మా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి. స్థైర్య అంటే స్థిరంగా ఉండాలి. ధైర్య అంటే ధైర్యంగా ఉండాలి. తర్వాత మాకెక్కడా కూడా మా ఫ్యామిలీలో నష్టం అనేటువంటిది రాకూడదు. ఫెయిల్యూర్ అనేటువంటిది ఉండకూడదు. ఏ రంగంలో, బిజినెస్ అయినా కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా, జాబ్ అయినా కానీ, వ్యవసాయం చేసిన ఎక్కడైనా ఫెయిల్యూర్ అనేటువంటిది ఉండకూడదు. మా అబ్బాయికి ఫస్ట్ సీట్ రావాలి. గ్రూప్స్ రాసినా కానీ, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎంబీబీఎస్ అయినా ఏదైనా కానీ విజయాన్ని సాధించాలి. ఓకే. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ. ఆమె భయం లేకుండా చూడు తండ్రి. నీ యొక్క అభయం కావాలి. నీ యొక్క అభయం ఉంటే మాకు ఇంకా భయం అనేటువంటిది లేకుండా ఉంటాం. తర్వాత ఆయుహు, ఆరోగ్య, ఐశ్వర్య. ఈ 3 రిలేటెడ్ వర్డ్స్ మీరు బాగా గమనించండి అమ్మ. ఆయుహు, ఆరోగ్య, ఐశ్వర్య. ఒక ఆయనకి 102 పెట్టిండు. ఏంటది? ఆయుష్. ఎంత పెట్టిండమ్మా? 102 పెట్టిండు. మరి 102 ఆయుష్ పెట్టిన తర్వాత ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇండైజెషన్ ప్రాబ్లం ఇచ్చిందనుకో ఏం ఉపయోగం? కాబట్టి ఆరోగ్యం కూడా ప్రొవైడ్ చేయాలి. ఆయుష్తో పాటు ఏం చేయాలా? ఆరోగ్యం. ఇప్పుడు ఆయుష్ ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, అప్పులు చేస్తే ఏం ఉపయోగం? అప్పులు అయితే. అందుకని ఐశ్వర్యం కూడా ఇవ్వాలి. ఓకే. అంటే ఏంటి అర్థం? ఆయుష్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, జీవించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చాలి. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఒకసారి గుడికి రమ్మంటే నెలకోసారో 2 నెలలకోసారికో వస్తా. అప్పుడు మీరు ఏదో ధర్మం, అర్థం, కామం, మోక్షం అని ఏదో చెప్తుంటారు. అమ్మగారు అయ్యంటానికి ఆ రోజు వస్తా. రోజు రమ్మంటే కుదరదు. ఇవన్నీ ముందు ప్రొవైడ్ చేయమను. ఓకే. ఇవన్నీ ప్రొవైడ్ చేయమని అమ్మగారికి చెప్పండి. అమ్మగారు చెబుతారు. అవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత సత్సంగానికి రమ్మని పిలిస్తే వస్తాం. ఏందమ్మా పొద్దాకలు సత్సంగాలకు పోతే ఏ ఉపయోగం? నడుము నొప్పులేనే, మా కాళ్ళ నొప్పులేనే, ఒక్కటి అర్థం కాదా? ఇవి అన్నది గుర్తే రాదాయి అమ్మ. అలా ఉండకూడదు జీవితం. అర్థం. ఇవన్నీ కూడా అమ్మ మనం అడిగినా అడగకపోయినా మనకు కర్మానుసారంగా రావాల్సిన సమయంలో వస్తాయి. ఏవి ఎప్పుడు రావాలో అవన్నీ కూడా పరమాత్మ సమయానుకూలంగా మనకు అనుగ్రహిస్తారు. ఓకే. అర్థమైందా? అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే కోరికలు మరి ఉండకూడదు అంటే కోరికలు చాలా ఉన్నాయి. మనకి కోరికలు చాలా ఉంటాయి. ఏ మనిషి కోరిక లేనటువంటి మనిషి ఉండడు. అయితే భగవద్గీతలో ఒక మంచి మాట చెప్తారు 7వ అధ్యాయంలో. మీరు ఈసారి వీలైతే చదవండి ఒకసారి. కోరికలు అంటే బంధించే కోరికలు కొన్ని, బంధించని కోరికలు కొన్ని. బంధించే కోరికలు కొన్ని, బంధించినటువంటి కోరికలు కొన్ని. అర్థమైందా? దాన్ని ఏమంటారంటే ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధో భూతోస్మి కామోస్మి భరతర్షభ అన్నారు. అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు బంధహేతువు కాదు అన్నారు. అంటే మన కోరిక ఎలా ఉండాలి అంటే పరమాత్మ ఏమని చెప్తున్నారు? కోరుకోనైనా తప్పేముంది కాదు. నువ్వు కోరుకునేటువంటి కోరిక ధర్మబద్ధమై ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి కోరిక నిన్ను బంధించదు, నీకు దుఃఖం కలిగించదు. ఎలాంటి కోరిక బంధిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే అధర్మయుక్తమైనటువంటి కోరిక. నీ యొక్క కోరికలో ధర్మం లేకపోతే, ధార్మికత లేకపోతే ఖచ్చితంగా నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. అర్థమైందమ్మా? మనం కోరుకునేప్పుడు టెస్ట్ చేసుకోవాలి. కోరేప్పుడు టెస్ట్ చేసుకోవాలి. మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాం,
మనం ఎలాంటి స్టెబిలిటీ, ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నాం, మనం ఇలాంటి కోరిక కోరవచ్చా లేదా అనేటువంటిది నువ్వు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని కోరుకుంటే పర్వాలేదు, కాకపోతే తీరకపోతే మాత్రం నువ్వు ఇబ్బంది పడకూడదు. అర్థమైందమ్మా? కోరిక కోరిన తర్వాత ఆ దేవుడు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఈ దేవుడికి శక్తి లేదు, ఆ దేవుడికి శక్తి లేదు, ఈ దేవుడు మంచోడు కాదు, ఆ దేవుడు మంచోడు కాదని నువ్వు అనకూడదు. అర్థమైందమ్మా? నేను ఇంత తెలివిగలవాడిని, ఇంత ధర్మాత్ముడిని, ఇంత బుద్ధిమంతుడిని, ఇంత శక్తిమంతుడిని, నా కోరిక నువ్వు తీర్చవా, ఎవరో కోరిక తీర్చినవని చెప్పి అట్లా నువ్వు అనకూడదు. ఎందుకంటే కోరిక అర్హత ఉంటే ప్రొవైడ్ చేస్తారు, అర్హత లేకపోతే ప్రొవైడ్ చేయరు. సపోజ్ ఉదాహరణకమ్మా 7th ఫెయిల్యూర్, ఒకతను 7th ఫెయిల్యూర్. అర్థమైందమ్మా? ఆయన ఆర్డీఓ పోస్ట్కి అప్లై చేసిండు. 7th ఫెయిల్యూర్ అయితే ఆర్డీఓ పోస్ట్కి అప్లై చేస్తే ఇస్తారా? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని కోర్టుకి వెళ్తే ఏమంటారు? అర్హత లేదు కాబట్టి నీకు ఇవ్వలేదని కొట్టిపడేస్తారు. అర్థమైందమ్మా? మనం కూడా ఒక కోరిక కోరుకున్నప్పుడు శాంక్షన్ కాకపోతే ఏమనుకోవాలా? మనకి అర్హత లేదు కాబట్టి శాంక్షన్ అవ్వలేదనుకోవాలి తప్ప నేను ఇంత గొప్పవాడినని నువ్వు అనుకోకూడదు. వాడంటే వాళ్ళ ఊరిలో 7వ తరగతి దాకా చదివిన వాళ్ళు లేరనమాట. అందుకే ఆయన నేను 7 వరకు చదివా కదా, నాకు ఆర్డీఓ ఉద్యోగం రావాలనుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా 5th వరకే పనిచేశారు. ఓకే, అర్థమైందమ్మా? అంటే మనం ఒక కోరిక కోరుకున్నప్పుడు అది ధర్మబద్ధమై ఉండాలి. అది తగినటువంటి కోరిక కోరుకోవాలి. ఆ తగ్గని కోరిక కోరుకుంటే అది మనకు దుఃఖాన్ని దాన్ని ఏమంటారు తెలుసా? అలాంటి కోరికలను గొంతెమ్మ కోరికలు అంటారు. విన్నారమ్మ ఎప్పుడైనా పేర్లు? విన్నారా? మన పెద్దోళ్ళు వాళ్ళే గొంతెమ్మ కోరికలు అంటారన్నమాట. అంటే అవి తగినటువంటివి కావు. అదే మహాత్ములను అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, ఎలాంటి కోరికలు కోరుకోవచ్చు అని చెప్తున్నారు? ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవచ్చు. అవి కూడా మనకు అర్థమవుతుంది అనమాట, అది ధర్మబద్ధమైందా కాదని. మనకు అర్థం కాకపోతే మహాత్ములను అడిగితే వాళ్ళు మనకు సలహా ఇస్తారు, సూచన ఇస్తారు. ఓకే, ఇక్కడ సాధకుడికి ఎందుకు దుఃఖం వస్తుంది అంటే విషయాలను నిరంతరం విషయ ధ్యానం చేయటం వలన దుఃఖం వస్తుంది అన్నాడు. ధ్యానం చేయటం కొత్త ఏం కాదు మనిషికి, ధ్యానం చేయటం కొత్త ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఏం ధ్యానం చేస్తున్నాడంటే విషయాలను ధ్యానం చేస్తున్నాడు. విషయాలను ధ్యానం చేసేటువంటి మనిషి విషయాల ప్లేస్లో భగవంతుని పెట్టుకుంటే, విషయాలను తీసేసి భగవంతుని పెట్టుకున్నాడు అనుకో, ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అర్థమైందమ్మా? తనకు బాగా లడ్డూలు ఇష్టం అనుకో, లడ్డూ ప్లేస్లో ఏం పెట్టుకోవాలా? భగవంతుని పెట్టుకోవాలి. తనకి బాగా బంగారం అంటే ఇష్టం అనుకో, బంగారం ప్లేస్లో భగవంతుని పెట్టుకోవాలి. బిర్యానీ బాగా ఇష్టం అనుకో, బిర్యానీ ప్లేస్లో భగవంతుని పెట్టుకోవాలి. అంటే తనకు బాగా ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి విషయం యొక్క ప్లేస్లో దాన్ని మార్చి మనం భగవంతుని ప్రతిష్ఠితం చేసుకుంటే అతనికి దుఃఖం కలగదు. ఎందుకు కలగదు? ఇప్పుడు విషయాల వల్ల దుఃఖం కలుగుద్ది అన్నారు కదా, మరి భగవంతుడిని స్మరిస్తే మాత్రం, భగవంతుడి యొక్క ధ్యాస కలిగి ఉంటే, భగవంతుడి ధ్యానం చేస్తే దుఃఖం కలగదా అంటే ఖచ్చితంగా చెప్పదు. భగవంతుని ధ్యానం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది తప్ప దుఃఖం కలగదు. ఆనందం కలుగుతుంది తప్ప దుఃఖం కలదు. అర్థమైందా? ఒక ఆయనకు కోపం వచ్చమ్మా, ఇదేమంటారు రసగుల్ల అంటారు కదా, చూసాక రసగుల్ల తెలుసుకమ్మా. వాడి కోపం వచ్చింది, రసగుల్ల తినిపించిండు అనమాట. కోపం వచ్చి రసగుల్ల తినిపిస్తే మాత్రం తీయకుండా ఉంటుందా? చేదుగా ఉంటుందమ్మా. కోపంతో చేసినా కానీ అది అనుభూతినే కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగించదు. ఎదుటివాడు ఎలా ఉన్నా కానీ దానివల్ల ఆనందమే కలుగుతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో దాన్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా. ఇప్పుడు దైవ నామస్మరణ అనేటువంటిది అర్థమైందమ్మా? మంత్ర అనుష్ఠానం కానీ, లేకపోతే పారాయణం చేయటం కానీ, ప్రదక్షిణ చేయటం కానీ, సేవ చేయటం కానీ, ఎలాంటి పరిస్థితిలో చేసినప్పటికీ కూడా దానివల్ల నీకు ఆనందమే కలుగుద్ది తప్ప దుఃఖం అనేటువంటిది కలిగేందుకు అవకాశమే లేదు. అర్థమైందమ్మా? అందుకే ఇక్కడ మరి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ కూడా ఒక మంచి సూచన చేస్తున్నారు. నాయన, ఈ ప్రపంచంలో వాళ్ళు విషయాలను చింతన చేయటం చేత దాని యందు సాంగత్యం ఏర్పడి అది కోరికగా మారి అది మన యొక్క దుఃఖానికి దారితీస్తుంది, క్రోధం ఏర్పడుతుంది, బుద్ధి వినాశం కలుగుతుంది అని చెప్పారు. ఏ మనిషి అయితే విషయాల యొక్క ప్లేస్లో
భగవంతుని గనక ప్రతిష్ఠితం చేసుకొని నిరంతరం మంత్ర అనుష్ఠానం కానీ లేతే ఆ స్వామి యొక్క భజన కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆనందాన్ని పొందుతారు అని సూచించటం అనేటువంటిది. చూడండి, ఈ ప్రపంచంలో నేను భగవంతుణ్ణి ఆరాధించటం చేత నాకు దుఃఖం కలిగింది అన్న మనిషి కనిపిస్తారా? అర్థమైనా? దైవాన్ని ఆరాధించినటువంటి వాళ్ళకి దుఃఖం కలిగింది అన్న సందర్భం ఎక్కడా లేదు. ఒకవేళ చెప్పాడు అంటే వాడికి సరిగా రైట్ నాలెడ్జ్ లేదని అర్థం. అర్థమైందమ్మా? ఆనందం కలగాలి తప్ప దుఃఖం అనేటువంటిది కలగదు. ఒకవేళ ఒకటి నాకు దుఃఖం కలిగిందంటే వాడు చెక్ చేసుకోవాలి, ఏమన్నా ఫాల్ట్ వాడి దగ్గర ఉందేమని. సపోజ్ ఒక చోట 32 మంది ఉన్నారమ్మ. 32 మంది ఉంటే అందరికీ తలా ఒక మంచి లడ్డు ఇచ్చారు. బందర్ లడ్డు తెప్పించారు, మంచి స్పెషల్గా తెప్పించి అందరికీ ఒక లడ్డు ఇచ్చారు. అందరూ తిన్నారు, ఎట్లా అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఒకడు మాత్రం చేదుగా ఉందన్నాడు. ఏం లడ్డూలు రా, బందని బస్సలు బాగానే చేదుగా ఉన్నాడు. ఇప్పుడు లడ్డు చేదుగా ఉందంటే వెంటనే ఆలోచించారు. 31 మందికి మధురంగా ఉన్నటువంటిది ఒక్కడికే ఎందుకు చేదుగా ఉందని చెప్పి వెంటనే డాక్టర్ని పిలిపి టెస్ట్ చేస్తే వాడికి జ్వరం తగిలిందని చెప్పారు. ప్రాబ్లం లడ్డూలో లేదు, వాళ్ళే ఉంది. అదేనా? ఇప్పుడు మార్చాల్సింది లడ్డూని కాదు, వాడి హెల్త్ని మార్చుకోవాలి, వాళ్ళ హెల్త్ని సెట్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? మనకు దుఃఖం కలిగింది అంటే కారణం దైవం వల్ల కాదు, అది మన దోషం, మన ప్రాబ్లం తప్ప దైవానికి సంబంధించిన దోషం కాదు. అది దైవం ద్వారా ఎప్పుడైనా కానీ ఆనందమే కలుగుద్ది తప్ప దుఃఖం అనేటువంటిది కలగదు. కాబట్టి మనందరం ఏం చేయాలి? నిరంతరం దైవ నామస్మరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మన పూర్వీకులందరూ కూడా నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నమై ఉండి వాళ్ళు తరించారు. అర్థమైందమ్మా? ప్రతి సందర్భంలో దైవమే గుర్తు రావాలి మనకి. ప్రతి సందర్భంలో దైవమే గుర్తు రావాలి. మీరు నడుస్తూ ఉన్నారనుకోమ్మా, మీరు నడుస్తూ ఉంటే షాపింగ్కి వెళ్తున్నారనుకో, మీరు షాపింగ్కి వెళ్తున్నా కానీ మనసులో ఏమని ఉన్నారో, భగవంతుడు ఉన్నప్పుడు ఏమనుకుంటారు? నేను భగవంతుడి కోసం ప్రదక్షిణ చేస్తున్నా అనే భావనతో వెళ్ళాలి. స్నానం చేస్తున్నాడు, భగవంతుడు లోపల ఉన్నాడు, లోపల ఉన్న భగవంతుడికి అభిషేకం చేస్తున్నాను అనే ఆలోచన ఉండాలి. ఏదైనా తింటున్నారు, లోపల ఉన్నటువంటి భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాను అనేటువంటి భావన ఉండాలి. ప్రతి సందర్భంలో పడుకునేప్పుడు భగవంతుడిని పవళింపు సేవ భగవంతుడికి చేస్తున్నాను, లేచినప్పుడు భగవంతుడికి సుప్రభాతం చదువుతున్నా అని చెప్పి మేలుకొలుపులు చదవాలి. ప్రతి సందర్భంలో కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, ఏది చేస్తున్నా, ఏది తింటున్నా, ఏది వింటున్నా దైవమే స్ఫురించాలి. దైవం తప్ప మరొక ధ్యాస లేకుండా ఉండాలి. ప్రతి ఒక్కడిని దైవభావంతో ముడిపెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఆనందమయంగా ఉంటుంది. అర్థమైందమ్మా? దైవాన్ని పక్కన పెట్టి విషయాలను ఎవరైతే పట్టుకుంటారో ఆ విషయాలను పట్టుకున్నటువంటి వాళ్లకు దుఃఖము ప్రాప్తిస్తుంది. కాబట్టి మనందరం కూడా విషయాలను విడిచిపెట్టి అవసరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కలిగి ఉండి దైవానుగ్రహంతో దైవ స్మరణ చేసుకుంటూ మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకు ఖచ్చితంగా ఆనందం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై. దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.